అమరావతిలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 288 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పురోగతి నమోదైంది. జూలై 18న ప్రారంభమైన కాంక్రీట్ డెక్ స్లాబ్ పనులు కేవలం 14 రోజుల్లోనే పూర్తయ్యాయి. డే అండ్ నైట్ విధానంలో పనులు కొనసాగిస్తూ నిర్మాణ సంస్థ ఈ ఘనత సాధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం బ్యారేజీను సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానించే 2 స్టీల్ వంతెనలు సీడ్ యాక్సిస్ ఫేజ్ 2 రోడ్డును ఆగస్టు 13 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. అయితే లక్ష్యానికి ముందుగానే ఆగస్టు 10 నాటికే పనులు పూర్తి చేసి ట్రయల్ కు సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సీడ్ యాక్సిస్ ఫేజ్ 2 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అమరావతిలోని నిర్మాణాలు రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం నేను అలాంటి నిర్మాణానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. నా వెనకాల కనబడుతుంది అమరావతిలోని కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం 14 రోజుల్లో కంప్లీట్ చేశారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 13వ తారీఖు సీడ్ యాక్సిస్ రోడ్ తో పాటు దీనికి కనెక్ట్ అవుతున్న 2 స్టీల్ బ్రిడ్జ్లకు సంబంధించిన నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానికి తగినట్టుగా ప్రస్తుతం ఈ మేజర్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం అవుతుందా లేదా అనేది కూడా చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే వాళ్ళ సందేహాలన్నీ కూడా బ్రేక్ చేస్తూ 13 రోజుల్లోనే నా వెనకాల కనబడుతున్న కాంక్రీట్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తం 288 మీటర్లకు సంబంధించిన ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి దాదాపు 870కి సంబంధించిన క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, దాంతో పాటు 150 టన్నులకు సంబంధించి స్టీల్ తోని ప్రస్తుతం ప్రతిరోజు కాంక్రీట్ నిర్మాణం చేపడుతూ రాత్రి పగలు తేడా లేకుండా దీనికి సంబంధించిన నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్లాబ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటర్ తోని ప్రస్తుతం తడుపుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి సంబంధించి క్రాష్ వేరియర్లకు సంబంధించి కూడా వర్క్స్ జరుగుతాయి. క్రాష్ వేరియర్లకు సంబంధించిన వర్క్స్ అయిపోయిన తర్వాత దీని మీద మ్యాస్టిక్ షీట్ వేస్తారు. మ్యాస్టిక్ షీట్ కి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత బిటమిన్ కాంక్రీట్ తోని ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం దాదాపు కంప్లీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే నాకున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 13వ తారీఖు టార్గెట్ ఇస్తే 10వ తారీఖు కల్లా దీనికి సంబంధించిన నిర్మాణాన్ని కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ వేగంగా అడుగులు వేస్తుంది. మరోపక్క ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దాంతో పాటు అక్కడ బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న మరో స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి 2 బ్రిడ్జ్లు కనెక్ట్ చేసేందుకు దాదాపు 370 మీటర్లకు సంబంధించిన అప్రోచ్ రోడ్ కి సంబంధించిన నిర్మాణం కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి సబ్గ్రేడ్ వేసుకొని జిఎస్బి వేస్తూ ఉన్నారు. జిఎస్బి వేసుకున్న తర్వాత డబ్ల్యూఎం వేసుకొని దీని మీద తారు వేసే అవకాశాలు కనబడుతుంది. దానికి సంబంధించిన వర్క్స్ దాంతో పాటు ఆ రోడ్ ఎక్స్టెన్షన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియోలో నేను ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి పనులు ఎలా జరిగాయి, కాంక్రీట్ కి సంబంధించిన నిర్మాణం 13 రోజుల్లో ఎలా కంప్లీట్ చేశారు, దాంతో పక్క ఈ బ్రిడ్జ్ కు కనెక్ట్ అవుతున్న బకింగ్హామ్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఉంది. మరో పక్క సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ఇది ఎందుకంటే ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు కనెక్ట్ అయ్యేది సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2. ఆ ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రెజెంట్ ఎలా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఒకసారి చూద్దాం. అమరావతిలో కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం మనం చూసుకోవచ్చు. కరెక్ట్ గా 14 రోజుల క్రితం నిర్మాణం చూసుకున్నట్టయితే గుంటూరు ఛానల్ పై కాకుండా మిగతా అన్ని స్పాన్లలో కూడా స్టీల్ గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియను కంప్లీట్ చేసుకుని డక్ షీట్లు దాంతో పాటు రీఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆగస్టు 1వ తారీఖు వీడియో చేయడం జరిగింది. 14 రోజుల్లోనే 288 మీటర్లకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ కి కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. జూలై 18వ తారీఖు
వరకు కాంక్రీట్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. తొలిగా A1 P1 కి సంబంధించి దాదాపు 35 మీటర్ల పొడుగున్న స్పాన్ లోని కాంక్రీట్ వేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా విభాగాలకు సంబంధించి డక్ షీట్లు, రీఎన్ఫోర్స్మెంట్లు చేసుకుంటూ 26వ తారీఖు జూలై 26వ తారీఖు నుంచి వరుసగా 5 రోజుల పాటు పూర్తి స్థాయిలోని కాంక్రీట్ స్లాబ్ నిర్మాణ ప్రక్రియను నిరంతరం చేపట్టారు. ఈ నెల 26వ తారీఖు మొత్తం ఈ స్టీల్ పిడ్జికి సంబంధించి పొడవైన ప్యాన్ ఏదైతే ఉందో P4, P5 కి సంబంధించి కొండవీటి కెనాల్ మీద కాంక్రీట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపు 56 మీటర్లకు సంబంధించి అప్పుడు నేను వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత 27, 28, 29, 31వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఇతర స్పాన్లోని కాంక్రీట్ నిర్మాణం స్లాబ్ ప్రక్రియను వేసి 31వ తారీఖు అర్ధరాత్రికి మొత్తం 285 మీటర్లకు సంబంధించిన ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి 870 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసే ప్రక్రియను పూర్తి చేశారు. దీనికోసం 150 టన్నుల ఐరన్ ను ఉపయోగించడం జరిగింది. స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన థిక్నెస్ తీసుకున్నట్టయితే 225 మిల్లీమీటర్ల థిక్నెస్ ఉంటుంది. ఇంకా దాంతో పాటు వెడల్పు 2 మీటర్లు ఉంటాయి. ఇప్పటికే చెప్పినట్లుగా స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన పొడవు 288 మీటర్లు ఉంటుంది. దీన్ని మేజర్ బ్రిడ్జ్ అనేది ఎందుకు అంటున్నామంటే ఇప్పటికే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి సంబంధించి 4 ఫౌండేషన్స్ ఉంటే ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి 9 ఫౌండేషన్లు ఉంటాయి. A1, A2 దాంతో పాటు P1 నుంచి P7 వరకు ఫౌండేషన్స్ ఉంటాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ కింద కొండవీటి వాగుతో పాటు గుంటూరు కెనాల్ కూడా ఉంటుంది. ఈ 2 కెనాల్స్ ను క్రాస్ చేసేందుకే సీడాక్సిస్ రోడ్డు కనెక్ట్ చేసేందుకే ఈ స్టీల్ బ్రిడ్జ్ ను నిర్మిస్తూ ఉన్నారు. NCC నిర్మాణ సంస్థ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా వేగంగా నిర్మించేందుకు ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం ఆగస్టు 13వ తారీఖు నిర్మాణ సంస్థకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సీడాక్సిస్ రోడ్డుతో పాటు 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని. అయితే ఇందుకు సంబంధించిన ప్రభుత్వం ఆదేశాలు బయటికి రావడంతో చాలా మంది ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ విధంగా టార్గెట్ ఇస్తూనే ఉంది నిర్మాణ సంస్థకి, అయినా నిర్మాణాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అనే దానిపై కూడా చాలా మంది అపహాస్యం చేశారు, అసాధ్యం కాదన్నారు. అయితే వాళ్ళందరి కామెంట్స్ బ్రేక్ చేస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించిన కీలకమైన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. ఇంకా సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన అడ్డంకులకు సంబంధించి పొలాలు తొలగింపు ప్రక్రియ, దాంతోపాటు తారు నిర్మాణ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకు కనబడుతున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ మాత్రం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సమయంలోని, టార్గెట్స్ ఇచ్చిన సమయంలోని స్టీల్ గడ్డర్ల వరకే ఎరెక్షన్ కంప్లీట్ అయింది. అయితే దీని మీద డక్ షీట్లు వేసుకోవటం, దాంతోపాటు కాంక్రీట్ వేసే ప్రక్రియ మరింత సమయం పట్టే అవకాశం ఉంది అనేది కూడా అందరూ భావించారు. మరో పక్క వాతావరణం కూడా అనుకూలించకపోతే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ సాధ్యం కాదు అనే దానిపై కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం, దాంతోపాటు నిర్మాణ సంస్థ మరింత ఫోకస్ గా డే అండ్ నైట్ తోని దీనికి సంబంధించిన నిర్మాణాన్ని వేగంగా తీసుకువెళ్లేందుకు భారీ ఎత్తున కార్మికులతో పనిచేపించిన పరిస్థితి మనం చూసాము. ప్రతిరోజు అర్ధరాత్రి, దాంతోపాటు వర్షాలు పడినా సరే ఎక్కడ పనులకు సంబంధించిన ఆటంకం రాలేదు. దానికి తగినట్లుగానే సీడాక్సిస్ రోడ్డు అందుబాటులోకి తీసుకురావడానికి కీలకమైన ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సంబంధించిన కాంక్రీట్ నిర్మాణ ప్రక్రియను కంప్లీట్ చేయడం జరిగింది. కాంక్రీట్ వేసిన ప్రదేశంలోని వాటర్ తోని మొత్తం తడుపుతూ ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లోని క్రాష్ బేరియర్లు ఉంటాయి, కాంక్రీట్ క్రాష్ బేరియర్లు. దానికి సంబంధించిన నిర్మాణం కోసం షట్టరింగ్ చేస్తూ ఉన్నారు. షట్టరింగ్ వేసిన వెంటనే కాంక్రీట్ వేసిన ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద క్లీనింగ్ చేసుకొని మ్యాస్టిక్ షీట్ వేస్తారు. మ్యాస్టిక్ షీట్ వేసిన తర్వాత చివరిగా బిట్విన్ కాంక్రీట్ తోని ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇక సీడాక్సిస్ రోడ్డు కీలకమైన మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం దాదాపు కొలిక్కొస్తున్న నేపథ్యంలోని బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్, దాంతోపాటు సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి నిర్మాణం కూడా ఎలా జరుగుతుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. మనకు కనబడుతుంది ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలు ఆగస్టు 13 తర్వాత కరకట్ట కాకుండా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడాక్సిస్ రోడ్ నుంచి
అమరావతికి వెళ్లేందుకు ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలు బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం జరుగుతుంది. దీని మీద వెళ్లేందుకు ప్రస్తుతం నిర్మాణం చేస్తూ ఉన్నారు. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించి సివిల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పెయింటింగ్ అట్లాగే లైటింగ్ వర్క్స్ చేసేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత మనకి 370 మీటర్లకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. 2 స్టీల్ బ్రిడ్జ్ను కలిపేందుకు ఈ అప్రోచ్ రోడ్డును నిర్మిస్తూ ఉన్నారు. వెడల్పు 20 నుంచి 24 మీటర్ల వెడల్పు ఉంటుంది. 370 మీటర్ల పొడుగుతోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇది బకింగ్హామ్ కెనాల్ నుంచి కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కనెక్ట్ చేసేందుకు ఎస్ ఆకారంలోని అప్రోచ్ రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించి 200 మీటర్ల వరకు జిఎస్ఎం కంప్లీట్ అవడం జరిగింది. మిగతా విభాగాలకు సంబంధించి కూడా జిఎస్ఎం వేసుకుని డబ్ల్యూఎం వేసుకున్న తర్వాత తారు వేస్తారు. ఈ రోడ్డు నుంచి మనం మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతాం. మేజర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణం చూసుకోవచ్చు. మొత్తం కాంక్రీట్ స్లాబ్ పూర్తయిన తర్వాత ఏ విధంగా మనకు కనబడుతుందో. ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత రోడ్డు కొంత హైట్లో లేవటం జరిగింది. ఈ రోడ్డుని నేరుగా ఈ బ్రిడ్జ్కు కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 లోపలికి వెళ్తాము. ఈ ఫేజ్ 2కి సంబంధించిన నిర్మాణంపై నేను జూలై 28వ తారీఖు వీడియో చేయడం జరిగింది. అప్పుడు తారు నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంతోపాటు ఇతర నిర్మాణాలపై ప్రస్తుతం చూసుకోవచ్చు. స్టీల్ బ్రిడ్జ్ దాటినంబటే మనకు కనబడుతుంది ఇదంతా గతంలో సబ్గ్రేడ్ వేసుకున్నారు. ప్రస్తుతం జిఎస్ఎం వేసుకొని రోడ్డుకు సంబంధించిన చదును ప్రక్రియ జెట్ స్పీడ్లో కొనసాగుతుంది. మనకి మొత్తము సబ్గ్రేడ్ వేసుకొని రెడ్డిగా కనపడేది రోడ్డు. ప్రస్తుతం జిఎస్ఎం వేసుకొని ప్రస్తుతం కొంతవరకు కూడా లేయర్ పైకి లేపుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. ఈ రోడ్డు నిర్మాణం మొత్తం కూడా బిఆర్టీ రోడ్డు కంప్లీట్ చేసేందుకు దానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడుతుంది 300 మీటర్లకు సంబంధించిన రోడ్డు. గతంలోనే డిబిఎం కంప్లీట్ అవటం జరిగింది. ఆ రోడ్డుకి సంబంధించి మధ్యలో బిఆర్టీ రోడ్డు ఏ విధంగా ఉందో అదే తరహాలోనే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కల్లా బిఆర్టీ రోడ్డుని కంప్లీట్ చేసేందుకు మొత్తం 13 మీటర్ల వెడల్పుకు సంబంధించిన రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. 4 రోజుల క్రితం కొంతవరకే రోడ్డు నిర్మాణానికి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ కనబడితే ఇప్పుడు మొత్తం రోడ్డుకి సంబంధించిన ఫేజ్ 2కి సంబంధించిన నిర్మాణం కూడా వర్క్ ప్రోగ్రెస్ లో చాలా చేంజింగ్స్ మనకు కనబడుతున్నాయి. ఇది సీఎం ఇంటి దగ్గరలోనే. ఇక్కడ కూడా గతంలోని మనకి సబ్గ్రేడ్ కనపడేది. ప్రస్తుతం ఇక్కడ కూడా డబ్ల్యూఎంఎం వేసుకొని రోడ్డుకి సంబంధించిన షేప్ కోసం రోడ్ రోలర్ తోని పనులు చేస్తూ ఉన్నారు. డబ్ల్యూఎంఎం వేసుకున్న తర్వాత డిబిఎం వేస్తారు. డిబిఎం తర్వాత బిట్మిన్ కాంక్రీట్ తోని రోడ్డు నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇది క్రాస్ అయిన తర్వాత మనకు కనబడుతుంది ఇటీవలే జూలై 28వ తారీఖున వేసిన డిబిఎం దాదాపు 400 మీటర్లకు సంబంధించిన డిబిఎం ను కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం 2 లేయర్లు, ఒకటి 55 మీటర్లు, మరొకటి 55 మీటర్లు, మొత్తం 110 మీటర్లకు సంబంధించిన థిక్నెస్ తోని డిబిఎం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు గతంలోనే మనకి వెంకటపాలెం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు బిఆర్టీ రోజు 1.5 కిలోమీటర్స్ పూర్తి చేయడం జరిగింది. ఆ రోడ్డుకి ప్రస్తుతం వేస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ రోడ్డుకి దానికి కనెక్ట్ చేస్తారు. ఆగస్టు 10వ తారీఖు కల్లా సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 దాంతో పాటు 2 స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే పూర్తి చేయబోతున్నారనే పదాన్ని నేను ఎందుకు వాడానంటే గతంలో పూర్తి చేసే అవకాశం ఉంది అనేవాళ్ళం. అయితే పనుల వేగం చూసినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ లోపలే నిర్మాణాలను కంప్లీట్ చేసే దిశ కూడా నిర్మాణ సంస్థ డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 దాంతో పాటు 2 స్టీల్ బ్రిడ్జిలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్.